నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. శర్మ గారు, మనం పంచముఖ ఆంజనేయ స్వామి గురించి వీడియో చేశాక దాంట్లో మా వాళ్ళు ఏం చేశారంటే ఒక షార్ట్ రిలీజ్ చేశారు ఇమీడియట్గా. అది చాలా వైరల్ అయిపోయి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మీకే కాదు మాకు కూడా ఎన్నంటే అన్ని కాల్స్ వచ్చాయి అన్నమాట. అసలు దాని గురించి ఇంకా క్లారిటీ కావాలి అంటే, మామూలుగా మనం షాప్కి వెళ్ళినా కానీ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్ కానీ విగ్రహాలు కానీ కావాలి అంటే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. కానీ దానికి మీరు ప్రొవైడ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? దీనికి మీరు కొన్ని నియమనిష్టలు చెప్పారు. అవన్నీ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి, ఏ విధంగా ఆచరించాలి అనేది ఫుల్ క్లారిటీ వీడియో చెప్పేస్తే వ్యూయర్స్కి బాగుంటుంది అని అనిపిస్తుంది. 100% అమ్మా, తప్పకుండా. ఇప్పుడు వెండికి సంబంధించి మనము పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క లాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరిగింది. అంతకుముందు మరొక వీడియోలో కూడా వెండికి సంబంధించి రిలేటెడ్ ఒక వీడియో చేయడం జరిగింది. మనం ఏది ఆ యొక్క ఇలాచి, కర్పూరము, అదేవిధంగా దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా అందులో పలానా సమయంలో పలానా రోజు మీరు కాల్చండి, దాని తర్వాత దాన్ని ప్రతిరోజు కూడా బొట్టుగా కూడా పెట్టుకోవాలి అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకు అంటే అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే, వాస్తవానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారు ఒకటి, లేదా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, మీ జాతకంలో శని భగవానుడు సరైనటువంటి స్థానంలో లేకున్నా, 12వ స్థానంలో శని భగవానుడు ఉన్న, 2వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి 12లో ఉన్న, ఇప్పుడు 2వ స్థానానికి సంబంధించిన అధిపతి శని భగవానుడు, 12వ స్థానం ఏమిటంటే ఖర్చు. ఇప్పుడు ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడనే డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇట్లా చాలా ఉంటుంది. అదేవిధంగా హాస్పిటలైజ్డ్ అంటే ఒక డాక్టర్ చదవాలి అనుకున్నారు, ఇట్లా వీరికి శని భగవానుడు మంచి అనుగ్రహం ఇవ్వాలి. శని అంటేనే మనకు ఒక సూది, ఒక ఆయుధాలు. కనుక ఇవన్నిటికి సంబంధించి నేను ఏం చేశాను అంటే, అందరికీ ఉపయోగపడాలి. మార్కెట్లో జనరల్గా ఇక్కడ అంతెందుకు తల్లి, ఏదైనా మనకు ఇవి జరుగుతూ ఉంటాయి కదా, పుష్కరాలు కానీ లేదా ఏదైనా దేవాలయ దగ్గరికి వెళ్ళినా కూడా ఆంజనేయ స్వామి లాకెట్స్ దొరుకుతాయి. ఎందుకు దొరికాయి? 100 రూపాయలు, 50 రూపాయలు కూడా దొరుకుతాయి. విన్నారా? దొరకవనేం కాదు. అక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ వెండికి శని అధిపతి కనుక ఇక్కడ ఆంజనేయ స్వామి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో, లేదా రాముడు ఆ యొక్క వారధి కట్టేటువంటి సందర్భంలో శని భగవానుడు వచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క కథ చాలా పెద్దగా ఉంటుంది. వీడికి షార్ట్కట్లో ఏమిటంటే, వీరికి ఎవరైతే రాముని సేవలో ఉంటారో, ఎవరైతే శ్రీరామ అనేటువంటి నామాన్ని చదువుతారో, ఎప్పుడు ఏలినాటి శనిలో కానీ ఆర్థిక ఇబ్బందులలో కానీ ఉండేటువంటి వారికి తప్పకుండా ఏలినాటి శనిలో ఎవరైతే రాముని యొక్క సేవలో ఉంటారో, ఆంజనేయ రాముని సేవ అంటే ఆంజనేయుడు అన్నట్టే, ఆ సేవలో ఉంటారో తప్పకుండా ఈ యొక్క శనేశ్వరుని యొక్క బందీ నుండి, అంటే ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో దాని నుండి బంధ విముక్తి కలుగుతుంది అని మనకు చెప్పడం జరుగుతున్నది. కనుక ఇక్కడ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి అంటే మోస్ట్ పవర్ఫుల్. ఇది వెండితో చేయించి మన్యు సూక్తము పారాయణం చేసి, ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్రం 1,00,000 జపం చేసి, మూలమంత్రాన్ని హోమం కూడా చేసిన తర్వాత వీటిని మనము డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ నెంబర్ ఆఫ్ వారి అందరికీ కూడా పంపించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఒకరు కాల్ చేసి ఒక మాట అన్నారు నన్ను. జనరల్గా ఇది మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క లాకెట్టు వెండి ఎంత వేస్తున్నారు దానింటే, వెండి ఎంత, లేదా అది ఎంత, ఎన్ని గ్రాములు ఉంటుందని కానీ మరొకటి అడుగుతున్నారు. ఇవాళ రేపు బయటికి వెళితే ఇట్లా ఖర్చు అయిపోతున్న డబ్బులు ఎన్నో. జనరల్గా మీ యొక్క మనసు తృప్తి కోసము, మీ కడుపులో మీ యొక్క జిహ్వ అంటే మీ కోరికల కోసము కొన్ని వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇదొక ప్రయత్నం, నేను చేసేది ఒక ప్రయత్నము. ఇది ఖచ్చితంగా మీరు స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుందని నేను చెప్తున్నాను, బల్లగుద్ది. మరి నమ్మకం. ఇక ఇందులో ఆంజనేయ స్వామి ఎంత కిలోలు ఉంటాడు, ఎంత ఎత్తు ఉంటాడు, ఎంత పొడుగు ఉంటాడు, ముఖం ఎట్లుంటుంది, ఇవన్నీ ఎందుకు? స్వామి
భగవంతుడు అక్కడ అంతే. ఫోటోలో ఉన్నాడా లేదా నిజంగా ఉన్నాడా, వీరు నిజంగా వచ్చినా కూడా నమ్మని పరిస్థితులు ఉన్నారు. అయితే ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే కనుక అసలు మన్యు సూక్తం అనేది ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే అసలు దాని గురించి ఏంటి అనేది సర్చ్ చేసినట్టయితే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు దాని గురించి చెప్పింది ఉంది. అండ్ మీరు ఈ పారాయణం కనుక ఇంట్లో చేయించుకోవాలి అనుకుంటే డెఫినెట్గా చాలా ఖర్చుతో వేలల్లో ఖర్చు అవుతుంది. సో అది గుళ్ళో ప్రత్యేకంగా మన వ్యూయర్స్ గురించి అని చెప్పేసి గురుగారు చేయడం జరుగుతుంది. అయితే గురుగారు దీని గురించి డెఫినెట్గా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒక్కసారి ఈ లాకెట్ ఉన్నట్టయితే చూపించినట్టయితే బాగుంటుంది. మీరు చూపించండి. నేను ఈలోపు నేను మన వ్యూవర్స్తో కొన్ని మాట్లాడేది ఉంది, నేను మాట్లాడుతూ ఉంటాను. తప్పకుండా. మరొక మాట ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 41 రోజులు మాంసము కానీ ఈ యొక్క ఆల్కహాల్ కానీ ధర్మంగా ఉండండి. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మంగా ఉండి పరస్త్రీ వ్యామోహాలు కానీ ఇలాంటివి లేకుండా ధర్మంగా ఉండండి. మీరు ఈ లాకెట్ తీసుకున్నంత మాత్రాన కాదు, దీనికి నిష్ట ఏంటి అంటే 41 డేస్. ఏదో వేసుకున్నాం కదా అని చెప్పి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే రివర్స్ అవుతుంది. అది ఆంజనేయ స్వామి గదతో కొడతాడు. నేను ముందే చెప్తున్నా. అట్లా ఉంటాం. తర్వాత మీకు బాధ నాకు బాధే. అలా ఉండే వాళ్ళే మాకు కాల్ చేయండి, తీసుకోండి. దయచేసి చెప్తున్నా, మరలా దయచేసి కూడా. అయితే గురుగారు లాకెట్ చూపిస్తూ ఉంటారు. ఈ ఒక్క నిమిషంలో ఏంటంటే ఇట్లా గురుగారి వీడియోస్ ఏవైతే చాలా వైరల్ అవుతున్నాయో ఈ వీడియోస్ తీసుకువెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పేరేమో ఉంది, ఏంటి ఆ పేరు, రకరకాల పేర్లతో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పెట్టుకొని హోమాలు చేయిస్తామని, పూజలు చేయిస్తామని, కన్సల్టేషన్ ఫీజులు అని చెప్పేసి వాళ్ళు చాలా వేలల్లో దండుకుంటున్నారనమాట. దయచేసి మీకు గురుగారి పర్సనల్ నెంబర్ పెట్టడం జరుగుతుంది, అలాగే గురుగారి టెలికాలర్ నెంబర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అథెంటికేషన్ మీకు చెప్తేనే మీరు మాట్లాడండి. డబ్బులు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అండ్ గురుగారు మీకు పర్సనల్గా ఆయన మాట్లాడే విధానం ఉంటుంది కదా, మహదేవా అని అంటారు, అలా అని ఆయన వాయిస్ అని మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే మీరు డబ్బులు కట్టడం కానీ ఇంకేదన్నా ఈ లాకెట్స్ గురించి కానీ మాట్లాడండి. అంతేకాని 350 వేయండి, 300 వేయండి అని చెప్పి వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పేజ్ చూపిస్తాను. గురుగారు లాకెట్ చెప్పండి. ఒక్కసారి జూమ్ చేసుకోండి. ఇది ఎంత బాగున్నా చూడండి, ఎంత బాగున్నా చూడండి. ఇది స్వామివారి యొక్క పంచ ముఖాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. చక్కగా కుదిరితే మరొకటి వెండితో ఒక చైన్ చేయించుకొని వేసుకోండి, లేదా ఎరుపు రంగు దారముకు చక్కగా కూడా ధరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్యూర్ వెండిది, చాలా అద్భుతంగా ఉంటుంది. విన్నారా? ఆంజనేయ స్వామి సింధూరము, అదేవిధంగా ఈ యొక్క లాకెటు, ఒక కొబ్బరికాయ, ఇవన్నీ పంపిస్తాం. ఈ కొబ్బరికాయతో మేము పంపించినటువంటి కొబ్బరికాయతో మాత్రమే మీరు అభిషేకం చేయాలి స్వామివారికి. ఏది? మొదటి రోజు. 2వ రోజు పాలతో అభిషేకం చేయాలి. 3వ రోజు సింధూరముతో అభిషేకం చేయాలి. 4వ రోజు తులసి దళాలతో, తులసి ఆ యొక్క నానబెట్టినటువంటి నీటితో అభిషేకం చేయాలి. విన్నరా? 5వ వారం వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా 5 వారాలు కూడా అభిషేకం చేసినటువంటి ఈ యొక్క లాకెటు అంటే మంగళవారం రోజు తీయాలి, అభిషేకం చేయాలి, చక్కగా శుభ్రం చేసుకోవాలి, మెడలో ధరించాలి. ఇలా ప్రతి 5 మంగళవారాలు చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా కూడా ధరించుకోండి. ఏమైనా ఎమర్జెన్సీగా నాన్ వెజ్ తినాలి అనేటువంటి సందర్భం కలిగితే 41 తర్వాత దీన్ని తీసి జేబులో కానీ పక్కకు కానీ పెట్టేయండి ఎక్కడైనా. ఆ రోజు భుజించి తెల్లారి మళ్ళీ తలస్నానం ఆచరించి ఇది వేసుకోండి. ముందే చెప్తున్నాను, ఇది ఒక రక్షలాగా మీకు ఇస్తున్నాం. ఇక మీరు కొన్ని అలవాట్లకు దూరం కావాలి అని చెప్పేటువంటి భావనతో కూడా ఇది ఇస్తున్నాం కనుక అర్థం చేసుకోండి. ధరించినటువంటి వారు నియమ నిష్టలు పాటించండి. రైట్. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి గజానంద్ గురూజీ 159 అనమాట. ఆ గజానంద్ ఎవరో తెలియదు, కానీ ఇందులో మన కిరణ్ టీవీ వీడియోస్, కేరళ గురూజీ గారు కానీ, జేఎస్ శాస్త్రి గారు కానీ, లేకపోతే మన మురళీధర్ శర్మ గారు అయితే మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ కొన్ని వేలలో లక్షల్లో పోయింది ఆ వీడియో. అది పెట్టి ఇక్కడ ఆస్ట్రాలజర్ అని చెప్పేసి పెట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు, గజానంద్ గురూజీ 159. పాపం ఆయన కూడా కాదు,
వాస్తవానికి ఆ ఖజానా వాళ్ళెవరో మాకు తెలీదు, మేము అతని గురించి అథెంటికేషన్ ఇవ్వలేం. కానీ మా కిరణ్ టీవీ భక్తిలో వచ్చే గురూజీలకి మటుకు ఎక్కడ కూడా లవ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇంకేంటి కోర్టు సమస్యలు ఇలా పెట్టి మేము వీడియోస్ పెట్టము. ఫోన్ నెంబర్లు అంతకంటే ఇవ్వము. ఆస్ట్రాలజర్ అని ఇంకా ఏమో ఉంది ఇక్కడ, ఇదిగోండి జై శ్రీరామ్. లవ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంట, అసలు జాబ్ ప్రాబ్లమ్స్ ఏంటిది? ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే, ఏదైనా దేవుడి గురించి చెప్పడమో లేకపోతే ఇంకా ఏదన్నా మీకు అవేర్నెస్ తెచ్చేది. కానీ రెమెడీస్ డెఫినెట్గా వీళ్ళు కూడా రెమెడీస్ అనే అంటున్నారు. కానీ ఇలా చీప్గా మరి మీరు అర్థం చేసుకోండి, ఇలా అయితే ఉండదు. లవ్ ప్రాబ్లమ్స్ కోసం మా దగ్గర రండి, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కోసం 350 కట్టండి, ఇలాంటివి ఉండవండి. మీరు ఈ పేజ్ని ఫాలో అవుతూ వీళ్ళ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వస్తే డెఫినెట్గా ఫాలో అవ్వకండి. కిరణ్ టీవీ భక్తిలో మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ లోగో ఉంటుంది. మెయిన్ వీడియోకి రండి. ఇన్స్టాగ్రామ్లో షేర్ అయిన వీడియోస్ని పట్టుకొని మీరు ఏ అప్రోచ్ అవ్వకండి. అది స్కామ్ జరిగితే కిరణ్ టీవీ భక్తికి సంబంధం లేదు, ఆ గురువులకి సంబంధం లేదు. ఓకే, ఈయన ఎవరో గజానంద్ గురూజీ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి, మరి ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. ఓన్లీ కిరణ్ టీవీ భక్తి వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. దయచేసి ఇన్స్టాగ్రామ్ నుంచి షేర్ నుంచి వచ్చిన వీడియోస్కి కాల్ చేసి మోసపోకండి. సో ఎవరైతే లాస్ట్గా చెప్పేది ఏంటంటే, ఇదిగోండి ఇవి పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్స్ అన్నమాట. చాలా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. మీ క్లోజప్లో కూడా సైడ్లో వేస్తారు. ఇది వెండిది, పంచముఖ ఆంజనేయ స్వామిది. మాన్యు సూక్త పారాయణం చేసి అలాగే హనుమాన్ హోమము ఇవి ఆచరించిన తర్వాత వీటిని ఎనర్జైజ్ చేసిన తర్వాత ఈ లాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 41 days హోమంలో పారాయణంలో పెట్టినవి ఇప్పుడు ఫస్ట్ సెషన్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఈ వచ్చే శనివారం నుంచి మళ్ళీ 41 days. సో ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద ఫుల్ లెంత్ వీడియో మీద లాస్ట్ 789 అని, కానీ గురుగారు మీ నెంబర్ లాస్ట్లో ఏమొస్తుంది? 231 వస్తుంది లాస్ట్ నెంబర్. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక్కున్నట్టయితే వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ధన్యవాదాలు గురూజీ. మహాదేవ్.